మనలో చాలా మందికి లైఫ్లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని ఉంటుంది. కానీ కొద్ది మంది మాత్రమే కాశీ ప్రవేశం చేయగలరు. కాశీలో ప్రవేశం చేసిన కొద్ది మంది మాత్రమే కాశీ యాత్రను కంప్లీట్ చేయగలరు. అందరూ చేయలేరు. చాలామంది కాశీ వెళ్ళాక గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత పక్కనే మరికొన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల కాశీ యాత్ర కంప్లీట్ అవ్వదు. కాశీ విశ్వనాథుని దర్శనం కంటే ముందు దర్శించవలసిన టెంపుల్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ దర్శించవలసిన టెంపుల్ కాలభైరవ టెంపుల్. కాలభైరవుడి పర్మిషన్ లేనిదే కాశీలోకి ప్రవేశం చేయలేము. ఒకవేళ చేసినా ప్రతిఫలం ఉండదు. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. కాశీలో రామ్ కొట్టారా అనే ఏరియాలో రూమ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి అన్ని టెంపుల్స్కి 1 to 1.5 కిలోమీటర్ రేంజ్లోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను రూమ్ తీసుకున్నాను. తీసుకున్న హోటల్ నుండి టెంపుల్కి ఆటోస్, రిక్షాస్ అండ్ ప్యాంథర్స్ రెగ్యులర్గా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్లో కింద వస్తే ప్యాంథర్ ప్రిఫర్ చేయండి. వాళ్ళు ఓన్లీ 10 రూపీస్ తీసుకుంటారు. ప్యాంథర్లో మిమ్మల్ని కాలభైరవ టెంపుల్ ఎంట్రన్స్లో ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే స్టాచ్యూ. అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్తే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ వెళ్లే వరకు షాప్స్ ఉంటాయి. మన ఆంధ్రాలో టెంపుల్స్ దగ్గర ఉండే చెప్పుల్ స్టాండ్స్ లాగా ఇక్కడ ఉండవు. మీరు ఏ షాప్లో అయితే పూజ సామాగ్రి కొంటారో అక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. మీరు స్టార్టింగ్లోనే చెప్పులు వదిలేయకండి. టెంపుల్స్ దగ్గరలో ఉండే షాప్స్లో వదలండి. మనం ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 1:30 వరకు అండ్ ఈవినింగ్ 4:30 నుండి నైట్ 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మీ కన్వీనియంట్ టైంలో దర్శనం చేసుకోవచ్చు. మనం కాలభైరవ టెంపుల్ రీచ్ అవ్వగానే వే టు కాలభైరవ టెంపుల్ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డులో. నేను ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక షాప్లో నా చెప్పులు వదిలేసి ఒక 100 రూపీస్కి పూజ సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంతమంది స్టిక్ పట్టుకొని టెంపుల్ చుట్టూ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. మర్చిపోకుండా ఆశీర్వాదం తీసుకోండి. దీనికి ఒక రీజన్ ఉంది. మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే అక్కడ కాలభైరవ శిక్ష నుంచి విముక్తి పొందుతామని పురాణాలు చెప్తున్నాయి. నవరాత్రిలో 7th డేన ఇక్కడికి వచ్చాను. హాలిడేస్ కావడం వల్ల రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను టెంపుల్లోకి వెళ్తున్నాను. మీరు కూడా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి. టెంపుల్కి ఎగ్జిట్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. సైడ్ నుంచి బయటకు వచ్చాక అలానే స్ట్రైట్గా కాలభైరవ స్టాచ్యూ దగ్గరికి వచ్చాక, ఎంట్రీలో ఉండే స్టాచ్యూ దగ్గరికి వచ్చాక మనము అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మృత్యుంజయ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఆ స్ట్రైట్గా ఉండే స్టాచ్యూ వచ్చేసరికి కాలభైరవ ఎంట్రన్స్. అక్కడి నుంచి స్ట్రైట్గా ఆపోజిట్లో వెళ్తే మృత్యుంజయ టెంపుల్ వస్తుంది. నుంచి మృత్యుంజయ టెంపుల్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మృత్యుంజయ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్ట్రైట్కి వెళ్ళి డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మృత్యుంజయ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ మృత్యుంజయ టెంపుల్ కొంతమంది 18వ శతాబ్దంలో నిర్మించారంటుంటే, కొంతమంది మాత్రం వేల సంవత్సరాల క్రితమే ఇది నిర్మించబడిందని చెప్తున్నారు. మృత్యుంజయ టెంపుల్ని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళకి అకాల మరణము లేదా అసహజ మరణం నుండి శివుడు రక్షిస్తాడని అందరూ నమ్ముతారు కదా. ఇలా స్ట్రైట్ గా డెడ్ ఎండ్ వచ్చిన తర్వాత మహామృత్యుంజయ టెంపుల్ కి వే అని ఇక్కడ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ ముందు ఒక 50 మీటర్స్ లో రైట్ సైడ్ లో ఉండిందే టెంపుల్. శివుడి విగ్రహం ఇక్కడే ఉంటుంది. మీరు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ అతి పురాతనమైన బావి ఒకటి ఉంది. ఇప్పుడు మనము ఆ బావి గురించి తెలుసుకుందాము. ఆయుర్వేద పితామహుడు మరియు విష్ణువు స్వరూపమైన ధన్వంతరిలో ఉన్నటువంటి అన్ని ఔషధాలను ఆ బావిలో పోసాడని, అందుచేత ఆ బావి అతి పవిత్రమైనదని, ఆ బావిలోని వాటర్ తాగితే మనకు చాలా రోగాలు నయమవుతాయని చాలా మంది నమ్ముతారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ బావి. వాటర్ తాగాలనుకుంటే తాగొచ్చు. అంతేకాకుండా బయట బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. బాటిల్స్ తీసుకొచ్చుకొని ఆ బాటిల్స్ లో నింపుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాటర్ తాగి ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నాను. మృత్యుంజయ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్లకుండా మాత్రం రిటర్న్ వెళ్ళొద్దు. ఈ మృత్యుంజయ టెంపుల్ దర్శనం చేసుకునేసరికి నాకు ఈవినింగ్ 5:30 అయింది. 6:45కి మనకి గంగా హారతి ఉంటుంది. నేను గంగా హారతి చూద్దాం అనుకుంటున్నాను. అందుకే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్యాంథర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి దగ్గరలో తెలియ నల్ల ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మనకు బోట్స్ ఉంటాయి. ఈవినింగ్ బోట్ లో 300 to 350 రూపీస్ తీసుకుంటారు. ఈ 350 రూపీస్ కి వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్ చూపించి లాస్ట్ కి దశస్వమేధ ఘాట్ దగ్గరలో మనకి డ్రాప్ చేస్తారు. ఎందుకంటే గంగాహారతి దశస్వమేధ ఘాట్ దగ్గరనే జరుగుతుంది. ఈ 350కి వాళ్ళు గంగాహారతి చూపించుకొని రిటర్న్ తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ ఎలో చేయట్లేదంట. అందుకోసమని మనల్ని దశస్వమేధ ఘాట్ దగ్గరలో ఉన్న ఘాట్ దగ్గరలో మనల్ని డ్రాప్ చేస్తారు. షేరింగ్ లో 20 to 30 మెంబర్స్ ని తీసుకెళ్తారు. తీసుకెళ్లి వాళ్ళకి ఎక్కడ ఘాట్ ఏ ఘాట్ లో ఫ్రీగా ఉంటే ఆ ఘాట్లో మనల్ని డ్రాప్ చేస్తారు.
ఇప్పుడు మీరు చూస్తుంది మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ దగ్గరలోకి అయితే బోట్ తీసుకెళ్లలేదు. మణికర్ణిక ఘాట్ లో దహన సంస్కారాలు 24/7 జరుగుతూనే ఉంటాయి. వాటి పక్కనే గేట్ నెంబర్ 4 ఉంటుంది. ఇక్కడ 2 years బ్యాక్ ప్రధానమంత్రి అయిన మోదీ గారు దీన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి అలో చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే గేట్ నెంబర్ 4. ఘాట్లను తిప్పి ఈ రాజా ఘాట్ దగ్గర వదిలేశారు. ఈ రాజా ఘాట్ పక్కనే దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది. ఈ దశాశ్వమేధ ఘాట్ లోనే మనకి గంగా హారతి జరుగుతుంది. హారతి ఈవినింగ్ 7 కి స్టార్ట్ అయింది. మీరు కూడా ఈ గంగా హారతిని చూసేసేయండి. नाथ स्वामी सखा हमारे, नाथ स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, नाथ स्वामी सखा हमारे, नाथ स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, ఆల్మోస్ట్ ఒక 45 minutes గంగా హారతి జరిగింది. గంగా హారతి అయిపోయాక దశాశ్వమేధ ఘాట్ దగ్గర గేట్ నెంబర్ 1 నుంచి ఒక 150 meters స్ట్రైట్ గా వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకు సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. సాక్షి గణపతి టెంపుల్ కంపల్సరీగా దర్శించుకోవాలి. ఎందుకంటే మనము కాశీకి వచ్చామని ఈ గణపతి స్వామి మనకి సాక్ష్యంగా ఉంటాడు. మీరు కూడా విగ్రహంలో చూడొచ్చు, హ్యాండ్ లో పెన్ను పట్టుకొని ఉంటారు. ఇక్కడ నుండి ఒక 100 meters స్ట్రైట్ గా వెళ్తే దుండి గణపతి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. మర్చిపోకుండా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. తర్వాత కాశీ విశాలాక్ష అమ్మవారి టెంపుల్ కూడా దర్శించుకున్నాను. మొబైల్ ఛార్జింగ్ అయిపోవడంతో వీడియో తీయలేకపోయాను. టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకునేసరికి రాత్రి 11 అయింది. అయినా కూడా ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు. దసరాలో లాస్ట్ 3 days ఇక్కడ జాతర చేస్తారంట. ఇక్కడ మేళా అంటారు జాతరని. సో అందరూ జనాలు మొత్తం బయటనే ఉన్నారు. నేను ఇంత క్రౌడ్ని నేను నైట్ 11కి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ప్యాంథర్స్ కూడా అవైలబిలిటీలో లేవు, ఓన్లీ రిక్షాస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వీళ్ళు నాకు ఈ 1.5 kilometersకి 150 rupees ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ నైట్ 12 అయింది నేను రూమ్కి రీచ్ అయ్యేసరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.